ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలోని భూవరాహమూర్తి యొక్క వృత్తాంతము, వకులాదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతము, శ్రీహరి స్థలమునకై శ్రీ వరాహస్వామిని యాచించుట గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా భూవరాహమూర్తి యొక్క వృత్తాంతము. పూర్వకాలమున సనక సనందనాదులు శ్రీహరిని దర్శించుటకై గుజ్జు రూపములు ధరించి వైకుంఠమునకు పోయిరి. ద్వారపాలకులుగాయున్న విజయులు మునులను దర్శనమునకు పంపక అడ్డగించి వెనుకకు త్రోయగా మునీశ్వరులు అవమానం భరించలేక రాక్షసులైపోయేదరుగాక అని శపించిరి. విజయులు మా తప్పులను క్షమించమని మునులను ప్రార్థింపగా వారు శాంతించి, మా శాపమునకు తిరుగులేదు, కావున 3 జన్మములలో శ్రీహరిని ఎదిరించి వారి చేతులలో మరణించి తర్వాత వైకుంఠమున యథావిధిగా ద్వారపాలకులై విష్ణుమూర్తిని సేవించదరని చెప్పి వైకుంఠం నుండి మునీశ్వరులు వెళ్ళిపోయిరి. విజయులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు అను నామములతో భూలోకమున రాక్షసులుగా జన్మించిరి. హిరణ్యకశుడు పరమ దుర్మార్గుడు. ఋషులను, దేవతలను, విష్ణుభక్తులను హింసింపసాగెను. ఒకసారి భూమండలమును చాపగా చుట్టి పాతాళమున దాచెను. దేవతలు హిరణ్యకాశుని బాధలు భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థింప అభయమిచ్చి పంపివేసి తాను శ్వేతవరాహ అవతారం దాల్చి సముద్ర గర్భము నుండి పాతాళమునకు పోయి తన వాడి కోరలతో హిరణ్యకక్షుని చంపి భూమిని పైకి తెచ్చెను. ఋషులు, దేవతలు, గంధర్వులు వరాహస్వామిని ప్రార్థించి ఈ భూమండలమును కాపాడినారు. కాన భూలోకము నుండి భక్తులను కాపాడవలసినదిగా ప్రార్థింప శేషాచలములో నివాసం ఏర్పరచుకొని భక్తులను సంరక్షణ చేయుచు మునులతో ఇష్టాగోష్ఠి జరుపుతూ తనను దర్శింపవచ్చిన భక్తులను రక్షించుచుండెను. వరాహస్వామికి ఎంతోమంది భక్తులు ఏర్పడిరి. అందులో ముఖ్యురాలు వకులాదేవి. ఆమె స్వామికి భక్తితో పరిచర్యలు చేయుచుండెను. వకులాదేవి పూర్వజన్మ వృత్తాంతము. ద్వాపర యుగంన శ్రీకృష్ణ పరమాత్మ అవతారమును చాలించునని తెలిపి ద్వారకవాసులెల్లరును దుఃఖసాగరమున మునిగియుండు సమయమున యశోదాదేవి ఆ వార్త తెలుసుకుని కృష్ణుని వద్దకు ఏతెంచి, నాయనా, నీ అవతారము చాలించునని విన్నాను. నీ ముద్దు ముచ్చటలన్నీ చూశాను, కానీ నీకు జరిగిన కళ్యాణములను ఒక్కటి కూడా చూచుటకు నోచుకోలేదు. కావున నీ వివాహము తనివితీర చూచు భాగ్యం నాకు కలిగింపుమని కోరెను. అందులకు శ్రీకృష్ణుడు యశోదాదేవిని యూరడించి, మాతా, నేను కలియుగములో వెంకటనాయకుడై అవతారము దాల్చి నీ చేతులపైగా వివాహం జరిపించుకునేదను. నీవు కలియుగంలో వకులామాతగా జన్మించి శ్రీ వరాహస్వామిని పూజించుచుండగలవు. నేనచటికి వచ్చి నీతో కలిసి కాలం గడుపుచుందును అని వరమొసంగెను. శ్రీకృష్ణ పరమాత్మ మాటలు విన్న యశోద మిక్కిలి సంతోషించెను. యశోదాదేవి జీర్ణమైన శరీరమును విడిచి కలియుగమున వకులామాలికగా జన్మించి శేషాచలమున శ్రీవరాహస్వామిని సేవించుచుండెను. శ్రీహరి స్థలమునకై శ్రీ వరాహస్వామిని ఆశించుట. దేవదేవుడు గొల్లవాని దగ్గర దెబ్బతిన్న తర్వాత గాయమునకు ఔషధము కొరకు వెతుకుచూ యోచించుతూ అడవులలో బడి పోవుచుండెను. దేవగురువైన బృహస్పతి ఆ విషయం తెలిసి వెంకటాచలమునకు వచ్చి స్వామివారిని దర్శించెను. శ్రీహరి బృహస్పతిని గౌరవించి తనకు తగిలిన దెబ్బకు ఔషధం తెలుపుమని కోరెను. బృహస్పతి ఇట్లనను, పద్మనాభ, భక్తులను సంరక్షించుటకు నీవెన్ని కష్టములు లొసుగుచున్నావు. నీ గాయమునకు తగిన ఔషధం ఏమనగా మేడి చెట్టు పాలయందు జిల్లేడు పత్తిని తడిపి గాయమునకు పట్టువేయుము. ఈ విధముగా వారం దినములు నచ్చినచో గాయం పూర్తిగా మానిపోగలదు అని చెప్పి సెలవు కైకొని దేవగురువు యథాస్థానం చేరెను. శ్రీహరి మేడి చెట్టును వెతుకుచూ పోవుచుండగా మార్గమధ్యంలో ఒక పర్ణశాల కనబడెను. చిన్నగా నడచి పర్ణశాలను సమీపించెను. ఆ పర్ణశాల లోపల శ్రీకృష్ణనామ భజన గోష్ఠి వినబడెను. శ్రీహరి బాధను భరించలేక అమ్మా అమ్మాయని అరిచెను. శ్రీకృష్ణ భజన చేయుచున్న వకులామాతకు తన తనయుడు శ్రీకృష్ణుడు పిలిచినట్లుగా వినబడెను. వెంటనే భజన నిలిపి వెలుపలకు వచ్చి చూసెను. శ్రీహరి కనిపించెను. వెంటనే లోపలికి తీసుకొని పోయి విచారింప దేవగురువు చెప్పిన విధానం వివరించెను. వకులాదేవి బృహస్పతి చెప్పిన విధముగా గాయమునకు మందు వేసి కట్టుగట్టి ఫలక్షీరములను ఆహారముగానిచ్చి శ్రీహరికి బడలిక తగ్గిన తర్వాత, ఎవరు నాయన, నీవు ఎవరు, నిన్ను ఎవరు గాయపరిచినారు అని వకులామాత ప్రశ్నించెను. జనని, నన్ను మరిచిపోయినావా? నన్ను గమనించి చూడుము అని వకులామాతకు పూర్వజన్మ స్మృతిని కలిగించి శ్రీకృష్ణ అవతారము చూశాను. నా తండ్రి నీవా అని తనయుని కౌగులించుకొనెను. శ్రీహరి తన చరిత్రనంతయు వకులమాతకు వివరించి చెప్పెను.
మరునాటి ఉదయంన వకులాదేవి శ్రీ మహావిష్ణువునకు స్నానాపనాదహదులను చేయించి, నాయనా, ఇచ్చట శ్రీ వరాహస్వామి నివసించుచున్నారు, ఆ స్వామిని దర్శించి వచ్చెదము రమ్ము అని వకులాదేవి శ్రీహరిని వరహాస్వామి మందిరమునకు తీసుకొని పోయెను. నారాయణుడు వకుల వరాహస్వామిని భక్తితో పూజించిరి. వరాహస్వామి వారిని దీవించి విష్ణు పరిస్థితిని దివ్యదృష్టిని తెలుసుకొనను. వరాహస్వామితో, శ్రీహరిస్వామి, నేను ఈ కొండలపైన నివసించుటకు కొంత స్థలము కావలేనని కోరెను. అందులకు వరాహస్వామి విష్ణుమూర్తిని క్రయధన ఇచ్చేదనను. అందులకు విష్ణుమూర్తి వరాహస్వామిని చూసి, భూవరాహ, మీరు కలవారు. ప్రస్తుతము లక్ష్మీదేవి నా చెంత లేనందున నేను సిరిలేని వాడను. కావున స్థలము ఇచ్చినచో నివాసం ఏర్పరచుకొనడను. నా దర్శన భాగ్యము కొరకు వచ్చు భక్తులు మొట్టమొదట నిన్ను దర్శించి నీకు నైవేద్యం జరిపించిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించగలరు అని చెప్పెను. అందులకు వరాహస్వామి అంగీకరించి 100 అడుగుల స్థలమును ఇచ్చెను. అటు పిమ్మట విష్ణుమూర్తి వకులాదేవి వరాహస్వామి వద్ద సెలవు తీసుకొని కుటీరమునకు వెళ్ళిపోయిరి. వకులాదేవి విష్ణువును చూచి, నాయనా, నిన్ను ఏ పేరుతో పిలువను అని అడిగాను. అందులకు శ్రీహరి తల్లి, నీ ఇష్టం వచ్చిన పేరు పిలువమని సమాధానమిచ్చెను. నాయనా, ఈనాటి నుంచి నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెట్టుదునను. ఈ విధముగా విష్ణుమూర్తి శ్రీనివాసుడాయను. ఆనాడు శ్రీహరి వరాహస్వామికి ఇచ్చిన వాగ్దానం ప్రకారము నేటికి భక్తులు బంగారు పుష్కరిణి వద్దనున్న శ్రీవరాహస్వామి వారిని మొట్టమొదట దర్శించి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుచున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించు నైవేద్యము మొట్టమొదట వరాహస్వామి వారికి సమర్పించి మరల నైవేద్యమును శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుచున్నారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. రేపటి వీడియోలో ఆకాశరాజు వృత్తాంతము, ఆకాశరాజు పుత్రకామేష్టి యజ్ఞం చేయుట గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.